వైద్యం కోసం చేసిన అప్పే ఆ దంపతులకు శాపంగా మారింది. చేసిన అప్పు తీర్చలేదని అప్పు ఇచ్చిన వారు ఆ దంపతులను బంధించారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 4 ఏళ్లుగా వారిని బంధించి బలవంతంగా వారితో అప్పు కింద పనులు చేస్తూ ఉన్నారు. చివరికి విషయం పోలీసులకు తెలియడంతో దంపతులకు విముక్తి లభించింది. బంధించిన వారిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రమ్య దంపతులు 2020లో భవన నిర్మాణ పనుల కాంట్రాక్టర్లు రాములు వద్ద 2 లక్షలు, కృష్ణ వద్ద 1 లక్ష అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరిని తాము నిర్మిస్తున్న భవనాల వద్ద పని చేయిస్తున్నారు. ఆహార ఖర్చులు మాత్రమే ఇస్తూ కూలీ డబ్బులు అప్పు వడ్డీలు కింద జమ చేసుకుంటున్నామని బెదిరిస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్ బంధువులు ఈ విషయాన్ని సికింద్రాబాద్లోని ఓ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆర్ఐ శ్రీను, కార్మిక శాఖ సహాయ కమిషనర్ వినీలా విచారణ చేపట్టారు. రాములు, కృష్ణలపై కేసు నమోదు చేశారు. బాధిత దంపతులను వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.